హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యాబేజీ క్యారెట్ పొరియల్ కర్రీ కేరళ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు క్యాబేజీ, క్యారెట్, కట్ చేసిన ఆనియన్స్, అలాగే పెసరపప్పు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. క్యాబేజీ, క్యారెట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది, పెద్దలకు కూడా. అలాగే పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దానిపై నూనె వేసుకోవాలి 2 స్పూన్స్. ఆయిల్ బాగా మరిగాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి, కరివేపాకు. తర్వాత వీటిని బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినండి, బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు కొంచెం మనం అటు ఇటుగా తిప్పుకొని క్యారెట్ ముక్కలని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చూస్తే వాటర్ అనేవి వస్తాయి. క్యారెట్ అనేది హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ అనేది దానిలో మిక్స్ చేసేసుకోవాలి. కర్రీ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి, బాగా అటు ఇటు కలుపుకుంటూ. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి కర్రీని. కర్రీ చాలా వరకు మగ్గిపోయిందండి. తర్వాత లాస్ట్లో కొంచెం పెసరపప్పు అనేది వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకోవాలి కర్రీని. పెసరపప్పు కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. ఈ మగ్గనిచ్చుకోవడానికి మనం 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. మగ్గిపోయిందండి, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం కారం వేసేసుకోవాలి.
మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి కారం. మేము తక్కువగా తింటాం కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను. కర్రీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కారం అయితే వేసేసాం కదండి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. డైజెషన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మ్యాక్సిమం అయితే మన టేస్టీ అయిన క్యాబేజీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీకి మరింత రుచిని తేవడానికైతే నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ అయితే వేసేసుకున్నానండి. మీరు కూడా వేసుకోండి తప్పనిసరిగా. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. కొబ్బరి వల్ల అయితే మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని కర్రీని అయితే తిప్పుకోవాలండి ఒకసారి. అన్ని పోషకాలు కలిగిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.